అమ్మ సంధ్య, ఆలస్యం అవుతుంది. షాప్ ఓపెన్కి సంబంధించిన చాలా పనులున్నాయి. మనం వెళ్దాం పదమ్మా. రా. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం పార్వతత్తయ్య. ఏంటమ్మా? ఇంటికొచ్చారు, బొట్టు పెట్టి ఇన్వైట్ చేశారు. మన సాంప్రదాయం ప్రకారం పద్ధతిగా ఎలా పిలవాలో అలా పిలిచారు. కానీ మాకు కొన్ని పద్ధతులుంటాయి కదా, మాకు కొన్ని సాంప్రదాయాలుంటాయి కదా. ఇంటికొచ్చిన వాళ్ళని ఇలా ఒట్టి చేతులతో పంపించడం తప్పు కదా అత్తయ్య. అయ్యో, ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? అరే లేదు లేదు, మీరొక్క నిమిషం ఆగండి. వింధ్య, పాపం వాళ్ళను వెళ్ళనివ్వు. అదేంటత్తయ్య పాపం అంటున్నారేంటి? నేనేమైనా చంపేస్తున్నానా, పొడి చేస్తున్నానా? ఆయన వచ్చిందెవరు? నా సంధ్య. ఇంటికొచ్చి తప్పకుండా రావాలని పేరు పేరున ఆప్యాయంగా పిలిచినప్పుడు ఆ ఆప్యాయత నేను చూపించాలి కదా. అసలు ఇక్కడికి పార్వతి గారు సంధ్యని తీసుకురాలేదు. నా సంధ్య తన మనసులో ఉన్న బాధని, తన మనసులో ఉన్న ఆవేదనని వెళ్ళబుచ్చుకుని ఖచ్చితంగా రావాలని చెప్పడానికి పార్వతి గారిని అంత దూరం నుంచి తీసుకొచ్చింది. ఇంటికొచ్చిన వాళ్ళని ఒట్టి చేతులతో పంపించకూడదు కదత్తయ్య. ఒక్క నిమిషం అత్తయ్య. చూడండి, సంధ్యకి వింధ్యకి మనకంటే పద్ధతులు చాలా ఎక్కువ. భలే ఉన్నారు వాళ్ళిద్దరూ. అత్తయ్య గారు, ఒకసారి మీ చేతులు చాపండి. చేతులెందుకమ్మా? బట్టలు పెడదామంటే సమయానికి ఇంట్లో బట్టలు లేవు. చేతిలో డబ్బులు పెడదామంటే టైంకి డబ్బులు కూడా అందుబాటులో లేవు. అందుకే డిబ్బీలో కొంచెం చిల్లరుంటే తీసుకొచ్చాను. మీరు చేతులు చాపండి. అయ్యయ్యో, కింద పడిపోయాయే. తప్పమ్మా, డబ్బులు ఇలా నేల మీద పడకూడదు. చూడు, మీ చిల్లర బతుకులు చచ్చిన శవాల దగ్గర కూడా ఇలాగే ఏరుకుంటారేమో. అత్తయ్య, వదిలేండి, మనం వెళ్దాం పదండి.
డబ్బుల్ని కింద వదిలేకూడదమ్మా, తప్పు. అమ్మ వింధ్య, తీసుకోమ్మా. మీరొస్తే మాకు అదే 10,000. ఈ డబ్బులు అవన్నీ ఎందుకమ్మా? అయ్యయ్యో, మీకు తెలుసు కదా ఒట్టి చేతులతో పంపించకూడదని. ఆకో ఒక్కో ఏదో ఒకటి పెట్టాలి. ఏదైతేనే ఈ చిల్లర డబ్బులు తీసుకోండి. అది సరేనమ్మా, మీరందరూ తప్పకుండా రండి. అమ్మ సంధ్య, వెళ్దాం పదమ్మా. నా జాతకం ఇంత లేక నా బతుక ఇంత? ఇప్పుడే నేను దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడా నా సంతోషం శాశ్వతంగా ఉండాలని కోరుకున్నాను. నా ఈ సమస్యలకి ఒక పరిష్కారం దొరికిందని, ఇక మన కాపురంలో ఆనందమే ఉండాలని నేను కోరుకున్నాను. పట్టమని 10 నిమిషాలు కూడా కాలేదు. నా ఆనందాన్ని ఆ సంధ్య వచ్చి ఇలా ఆదరి చేసేసిందేంటండి? నిజం చెప్పండి, మీరు నన్ను సంతోష పెడతాను అని అబద్ధం చెప్పి సంధ్యని పిలిపించుకున్నారు కదూ? ఈ స్కెచ్ అంతా మీదే కదా? అసలు అసలు ఎంత ధైర్యం ఉంటే ఆ సంధ్య ఎక్కడికి వస్తుంది? ఏంటత్తయ్య, అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? ఈ ఇంటి కోడల్ని నేనా లేక సంధ్యనా? మీరైనా చెప్పండి అత్తయ్య. ఏ సంధ్య వల్లైతే నేను బాధపడుతున్నానో, అయినా ఆ సంధ్యనే తీసుకొచ్చి నన్ను ఇంకా ఇంకా బాధపడుతున్నారంటే అసలు నేను ఎలా అర్థం చేసుకోవాలి? మీరే మీ కళ్ళతో చూస్తున్నారు కదా అత్తయ్య. ఇప్పుడు ఏం చెప్పినా నువ్వు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేవు వింధ్య. నీకు అర్థం కూడా కాదు. ఈ జన్మకే కాదు, నీకసలు ఏ జన్మకి కూడా నా కొడుకు మనసు నీకు అర్థం కాదు. చూసారా, ఇప్పుడు కూడా నేను అర్థం చేసుకోలేని పిచ్చిదాన్ని అని అందరూ నన్నే తిడుతున్నారు తప్ప కోడలు సంతోషంగా ఉండట్లేదు, మెళ్ళ ఉన్న తాళి కోసం తప్పిస్తుందని అసలు ఎవరు అనుకోవట్లేదేంటండి? అత్తయ్య కూడా నాలాంటి సాటి ఆడదే కదా. అసలు నా కన్నెలు ఎవరికి అర్థమవుతున్నాయి చెప్పండి? నా ఆవేదన, నా బాధ మీకెలా చెప్తే అర్థమవుతుంది చెప్పండి? ఏంటి మౌనిక, నా బాధని అర్థం చేసుకోమంటే ఎవరికి వాళ్ళు ఏం మాట్లాడకుండా అలా సైలెంట్ గా వెళ్ళిపోతున్నారేంటి? వీళ్ళందరికీ నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? కనీసం నువ్వైనా చెప్పు మౌనిక. అయ్యో సిస్టర్, వాళ్ళంతగా నిన్ను అవాయిడ్ చేసి వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళ దృష్టిలో నువ్వు పిచ్చిదానివే కదా. చూడు, మీ చిల్లర బతుకులు చచ్చిన శవాల దగ్గర కూడా ఇలాగే ఏరుకుంటారేమో. ఏంటమ్మా ఇక్కడే ఆగిపోయావు? ఏమైంది? అత్తయ్య, మీ చేతిలో ఉన్న చిల్లర డబ్బులు వదిలేయండి. తప్పమ్మా. వాళ్ళు మనకు ప్రేమగా ఇచ్చినప్పుడు అవి ఎంత ఏంటి అని కాదు, వాళ్ళ ప్రేమని గౌరవాన్ని కాపాడుకోవాలమ్మా. పదమ్మా,
ఆలస్యం అవుతుంది. అత్తయ్య, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. చిల్లర పడేసినా కానీ మీ మొహాలకి సిగ్గు అనిపించలేదా? మళ్ళీ ఎందుకోసం వచ్చావు? వింధ్య, తప్పు చేస్తున్నావు. నువ్వు అవమానించింది మా అత్తయ్యని. తను అమాయకురాలు. తనకి సంస్కారం ఉంది కాబట్టి ఇంటికి వెళ్ళి పిలవాలని వచ్చి మిమ్మల్ని పద్ధతిగా షాప్ ఓపెనింగ్కి ఇన్వైట్ చేసింది. నువ్వేమో అందరి ముందు చిల్లర పడేసి మావి చిల్లర బతుకులని అవమానించావు. మీ ఇంట్లో అత్తయ్య, మావయ్య, రాజేష్ గారు, మౌనిక అందరూ చూస్తూ ఉండగా మా అత్తయ్య వంగి నేల మీద చిల్లర డబ్బులు ఏరుకునేలా చేసి మమ్మల్ని చాలా చీప్గా చూసావు. నీకు నా మీద కోపం ఉంది అంటే నన్నెన్నైనా తిట్టు, కొట్టు. ఒక స్నేహితురాలిగా నేను భరిస్తాను. కానీ ఏ సంబంధం లేని మా అత్త జోలికి గాని, నా కుటుంబం జోలికి గాని వస్తే నేను సహించను వింధ్య. సహనానికైనా దేనికైనా ఒక హద్దు ఉంటుంది. నేను హద్దు మీరే పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు. నేను గట్టిగా మాట్లాడి ఎదురు తిరిగే పరిస్థితి నువ్వు తీసుకురావద్దు. నీకు 100 సార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. కానీ ఈరోజు నువ్వు మా అత్తయ్యని అవమానించడం నా కళ్ళారా చూశాక మొదటిసారి నిన్ను చూస్తుంటే నాకు అదోలా ఉంది. నువ్విలా మారిపోయావేంటా అని చిరాకేస్తుంది. ఎప్పుడు నన్ను అంటావే దిగజారుడు పళ్ళు అని. ఎన్నాళ్ళు నేనెప్పుడూ అలాంటి పనులు చెయ్యలేదు. కానీ నువ్వు చేశావు. వయసుకు కూడా కొంచెం గౌరవం ఇవ్వకుండా మా అత్తయ్యని అవమానపరిచావు. నీ కళ్ళెదుటే మీ అత్తయ్య మౌనంగా నిలబడ్డారు. నీ కళ్ళెదుటే మీ మావయ్య తలదించుకునున్నారు. ఇంతకు మించిన దిగజారుడు పని ఇంకొకటి ఉండదు. నువ్వు నీ భర్త మాట వినే పరిస్థితుల్లో లేవు. నీ అత్త మామల మాట వినే పరిస్థితుల్లో అస్సలు లేవు. మరి ఎవరి మాట వింటావు? మూర్ఖంగా బిహేవ్ చేసి పిచ్చిదాల్లా ప్రవర్తిస్తున్నావు. తప్పు మేం చేయడం కాదు, నువ్వు చేస్తున్నావు. నీ తప్పుని సరిదిద్దుకో. సరిదిద్దుకోకపోతే జీవితాంతం ఏడుస్తూనే ఉంటావు. చూడు, నా స్నేహితురాలు ఏడవకూడదు, నా స్నేహితురాలి జీవితం నాశనం అవ్వకూడదు అని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ప్రేమతో నిన్ను హెచ్చరిస్తున్నాను. పద్ధతి మార్చుకో. నీకో కాపురం ఉంది, ఒక బిడ్డ కూడా ఉంది. అందరి భవిష్యత్తుని నీ చేతులారా నాశనం చెయ్యకు. మౌనిక, ఇంటింటికో మందరం ఉంటుంది అంటారు. నువ్వు కూడా అలాంటి మందర జాతికి సంబంధించిన దానివి అయితే ముందు నీ పద్ధతి మార్చుకో. తప్పుడు మాటలు చెప్పి లేనిపోనివి క్రియేట్ చేసి కాపురాలు కోల్చాలని ప్రయత్నిస్తే ఏదో ఒకరోజు వాళ్ళకి నిజం తెలిసినప్పుడు ముందుగా చాచి చెంప పగలగొట్టేది నిన్నే. నా ఫ్రెండ్ ఎంత చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేదు కాబట్టి దీంట్లో నీ పాత్ర ఎంతో కొంత ఉంటుంది అని తెలిసినా కూడా నిన్ను ఏమీ చెయ్యకుండా వదిలేస్తున్నాను. కానీ
నా ఫ్రెండ్ రియలైజ్ అయిన మరుక్షణం నీ జీవితం తల్లకిందులైపోతుంది. రాసి పెట్టుకో. అత్తయ్య పదండి. సిస్టర్, ఏంటి సిస్టర్, ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చినట్టు మీరు కొట్టుకున్నారు. అదంతా బాగానే ఉంది. ఈవిడేంటి నా మీద పడుతుంది? అయినా ఆవిడన్ని మాటలు మాట్లాడుతుంటే అసలు నువ్వేం మాట్లాడవేంటి? అలా చూస్తూ ఉండిపోయావు. సంధ్య, సంధ్య, సంధ్య. అన్నయ్య. శ్రీజ, ఇదిగో ఈ పూజ సామాన్లన్నీ తీసుకెళ్లి లోపల పెట్టు. రేపు షాప్ ఓపెనింగ్ ఉంది కదా, ఒకసారి పంతులు గారు రాసిన లిస్టులో ఉన్నవన్నీ వచ్చాయో లేదో చెక్ చేసుకో. అవును, మీ వదిన ఎక్కడ? సంధ్య, సంధ్య. అన్నయ్య, వదిన అమ్మ లేరన్నయ్య. లేరా? ఎక్కడికి వెళ్ళారు? వింధ్యవదిన వాళ్ళ ఇంటికి వెళ్ళారన్నయ్య. వింధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇన్వైట్ చేయడం కోసం వెళ్ళారన్నయ్య. వదిన ఆల్రెడీ ఫోన్లో చెప్పానని చెప్పినా కూడా అమ్మ వినకుండా ఫోన్లో చెప్పడం కరెక్ట్ కాదని వదిన్ని తీసుకెళ్ళింది. అదేంటి? నాతో ఒక్క మాట అయినా చెప్పాలి కదా. అమ్మ ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేసింది? అక్కడికి సంధ్యను ఎందుకు తీసుకెళ్ళింది? ఏమైందన్నయ్య? వెళ్ళింది వింధ్యవదిన ఇంటికే కదా. వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వదిన వెళ్తే తప్పేంటి? ఎందుకంత కంగారు పడుతున్నావు? అయ్యో, నీకిప్పుడు ఏం చెప్పినా అర్థం కాదమ్మా. ఖచ్చితంగా అక్కడేదో జరిగే ఉంటుంది. ఎందుకమ్మా అక్కడికి సంధ్యను తీసుకెళ్ళావు? సంధ్య, అక్కడే డిస్టర్బెన్స్ జరగలేదు కదా? ఏంటండి కొత్తగా అలా అడుగుతున్నారు? మేం వెళ్ళింది నా ఫ్రెండ్ ఇంటికే కదా. ఏంట్రా డిస్టర్బెన్స్ ఏంటి? వింధ్య ఇంటికి వెళ్తే నువ్వెందుకు కంగారు పడుతున్నావు? అంటే రేపు పూజకి వింధ్య వాళ్ళని పిలవకూడదనుకున్నారా? ఏమ్మా సంధ్య? చచ్చా, నా ఫ్రెండ్ని పూజకి పిలవద్దని మేమెలా అనుకుంటాం అత్తయ్య? మరేంటి మీరిద్దరు ఇంతలా కంగారు పడుతున్నారు? వెళ్ళేటప్పుడు కూడా నువ్వు బలవంతంగానే వచ్చావు. మనం అక్కడికి వెళ్ళామని తెలిసిన తర్వాత వీడు కంగారు పడుతున్నాడు. నాకు తెలియకుండా జరగరాందేమైనా జరిగిందా? ఏంటమ్మా నీ అనుమానాలు? ఏం జరుగుతుందని అంతగా అనుమానపడుతున్నావు? ఏదైనా ఉంటే వదిన చెప్తుంది కదా, నీ దగ్గర దాస్తుందా ఏంటి? శ్రీజ, నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలీదు. నువ్వు కాస్త ఆగు. శ్రీకరం, నిజం చెప్పు. ఎందుకురా నువ్వు కంగారు పడుతున్నావు? అక్కడేమైనా జరిగిందా అని నువ్వు అడిగావంటే అక్కడేదైనా జరుగుతుందని నువ్వు ఊహించావా? చెప్పరా. అదేం లేదమ్మా, రేపు పూజ పెట్టుకుని బయటికి వెళ్ళడం మంచిది కదా అని అందుకే అలా అడిగాను అంతే. అంతే కదా, అంతకు మించి ఇంకేం లేదు కదా. అత్తయ్య ఏం లేదు, రేపు మన షాప్ ఓపెనింగ్ ఉంది, చాలా పనులున్నాయి, దాని గురించి ఆలోచిద్దాం. అనవసరమైన విషయాల గురించి ఆలోచించి మైండ్ డిస్టర్బ్ అవ్వడం ఎందుకు అత్తయ్య? శ్రీజ, లోపల చాలా పనులున్నాయి. అత్తయ్య మనకి చాలా పనులున్నాయి, పదండి రండి. సంధ్య చెప్పట్లేదు కానీ
అక్కడ వింధ్య అమ్మనో సంధ్యనో ఏదో అనే ఉంటుంది. సంధ్య కళ్ళని చూస్తుంటే ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా అక్కడేదో జరిగే ఉంటుంది. చూసారా అండి, పిల్లి కూడా పులిలా మారిపోయింది. ఆ సంధ్య ఎంత పెద్ద పెద్ద మాటలందో చూశారు కదా. అసలు ఇంత జరిగిన తర్వాత కూడా అది నా ఇంటికి రావడం ఏంటి? అది కూడా షాప్ ఓపెనింగ్ అని వాళ్ళ అత్తని తీసుకొచ్చి రాయబారం చేయడం ఏంటి? తన భర్త వస్తే కాదు వెళ్ళిపోమన్నా, ఇప్పుడేమో అత్తని తీసుకొచ్చింది. ఇన్నాళ్ళు మీరొక్కరే తనని చూడకుండా తనతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నారేమో అనుకున్నాను. కానీ ఆవిడ గారికి మీరంటే ఎంత ప్రేమో, మీరు లేకపోతే ఉండలేదని నాకిప్పుడే అర్థమైంది. ఆవిడ పిలిచింది అందర్నీ కాదు, మిమ్మల్నే. కట్టుకున్న భార్యని ఎదిరించి ప్రియుడు తనకింత సహాయం చేస్తే ఆ ప్రియుడు లేకుండా ఎలా షాప్ ఓపెనింగ్ చేస్తుందండి? తన ఆర్థికంగా నిలబడ్డానికి మాత్రమే మీరు సపోర్ట్ ఇస్తున్నారు అనుకున్నాను, కానీ నన్ను ఎదిరించడానికి కూడా మీరు ధైర్యంగా నిలబడ్డారని నాకిప్పుడే అర్థమైంది. మీరు ఎంత సపోర్ట్ ఇవ్వకపోతే వెళ్ళినట్టే వెళ్ళి వెనక్కి వచ్చి నాతో అలా మాట్లాడుతుందా? స్టాప్ ఇట్ వింధ్యా. అత్తయ్య, ఏం ఆలోచిస్తున్నారు? సంధ్య, ఇది గౌరవమా అవమానమా? వింధ్య అలా చిల్లర పడేయడం, నేను ఏరుకోవడం గుర్తొస్తుంటే నాకు ఏదోలా ఉందమ్మా. నాకు మీ ఇద్దరి మధ్య ఇంతకు ముందున్న సఖ్యత గాని ఆప్యాయత గాని ఏమీ కనపట్టలేదు.